హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్. వెల్కమ్ టు జహీస్ మమ్మీ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు జహీ మమ్మీ ఛానల్. ఇప్పుడు మేము వంట చేస్తున్నాం. అంటే నేనేం చేయట్లేదు ఫ్రెండ్స్, పాపే చేస్తుంది. నేను సపోర్ట్ గా నిలబడతా. నాకు జ్వరం వస్తుంది ఫ్రెండ్స్, పిల్ల కోసం సపోర్ట్ కోసం నిలబడ్డా. ఆ వంట గురించి నాకు తెలియదు. ఈడ అయిపోయిన దాకా ఉంటా. వెళ్ళిపోతే నేను ఆపేస్తా వీడియో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అసలు ఈరోజు ఏం చేస్తున్నామంటే మా మమ్మీ కోరిక మేరకు నా కోరిక మరి నా కోసమా మనిషి కూడా తింటారని ఈడో కావాలని అన్నాలే గాని అది ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం పూర్ణాలు. ఓకే, ఇది శనగపప్పుని వాష్ చేసుకొని నానబెట్టి కూడా చాలా సేపు అవుతుంది. ఫస్ట్ ఒకసారి ఒక 1/2 kg వేసి నానబెట్టాను, 2 రోజులకి పారేసాం. ఇంకేం చేస్తా, ఇవ్వాలన్నా చేయమ్మా. కేజీ తెచ్చిందంట. ఫస్ట్ ఒకసారి నానబెట్టింది, చేయాలా ఏం లేదు. నాకు జ్వరం తగిలింది, అది ఏమో బకెట్లో వేసాం. మళ్ళీ నానబెట్టిందంట. నేను ఇప్పుడు చేపియాలని నిలబడి చేపిస్తా. ఆమె వండుదులు కానీ నేను ఊకునే ఉంటాను ఫ్రెండ్స్, నాకు రాదు వంట. కొత్త మైపులు వచ్చినాయి. కొత్త మైపులు నిన్ననే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవాళ తగిలించుకున్నా, మాట్లాడుతున్నా. మరి ఎంత హ్యాపీగా ఉందో. మీకు మైక్ ఉన్నా మైక్ లేకపోయినా పెద్ద ఫరకేం పడదులేండి. అయినా నా గొంతు అంతేనండి. నేను ఇది కూడా వాషింగ్ మిషన్ లో తిప్పాలి. అమ్మో, ఇంకా నాకు మైండ్ ఉండదు, గుర్తుండదు. వెంటనే ఇది ఓకే ఖడే ఈ సూట్ అవ్వంగానే మీరు లాక్కొని దాబెట్టుకొని మళ్ళీ తగిలియాల. నేనైతే నా మైండ్ ఒక్కోసారి గుర్తుండదు ఫ్రెండ్స్. పాగం చేస్తా. అయ్యి అంటే కొద్దిగా ఇదిలే కానీ ఇది పాగనే రేటు వల్ల ఫ్రెండ్స్. ఇది ఎంతేంటి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అంట ఫ్రెండ్స్. నాకు కూడా సరిగ్గా తెలియదు. చెప్పాలి అంతని మేము ఇంట్లో. మా మమ్మీకి తెలీదు, మేము ఇంకొంచెం ఎక్కువ పెట్టే తీసుకున్నాం. బట్ నాకు తెలియదుగా, అరుస్తానని. 12 ఏళ్ళు 13 ఏళ్ళు, ఒకళ్ళు 12 అన్నారు, ఒకళ్ళు 13 అన్నారు. ఆ 2లో ఏదో అనుకుంటున్నా. ఓకే, శనగపప్పు అయితే ఇప్పుడు మనం కుక్ చేసుకోవడానికి వేసేసుకుందాం. ఇందులో వాటర్ పోసేసి ఆల్రెడీ మనకి ఇవి నానినవే కాబట్టి 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు. 2 విజిల్స్ అంటే 3 2 5. అంత పెద్ద కుక్కర్లో 5 కావాలా? ఉండులేమ్మా, నాకు తెలియదుగా. నేనేం మాట్లాడాను. ఎంతసేపు అమ్మ? గంట నుంచి చెప్తుంది మిక్సీలో తిప్పాలా అని. అదేమో ఇంకా అవ్వట్లేదు. నాకేమో టకటక అవ్వాలగా. ఎంతసేపు చేస్తారండి జహీర్ గారు? ఇప్పుడే కరెంట్ వచ్చింది. రోట్లో రుబ్బుకు రమ్మంటావా వెళ్ళి? ఇప్పుడు దాకా కరెంట్ లేదా? నేను లైట్ వస్తుంటే కరెంట్ ఉంది అనుకున్నా ఫ్యాన్స్. సారీ ఫ్రెండ్స్. జ్వరం వచ్చిందిగా ఫ్రెండ్స్, నాకు నిలబడటం చేత కావట్లేదు. అందుకే ఇది ఎక్కి కూర్చున్నాను. ఏం ఫీల్ అవ్వబాకండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బెల్లాన్ని చక్కగా కట్ చేసుకోవాలి, తురుముకోవాలి. ఎందుకు తురుముకోవాలి? గుండ్రాయి తీసుకొని ఉందిగా, అది గుండ్రాయితో పగలగొట్టొచ్చుగా. వద్దులేండి, ఇప్పుడు అంత కష్టం. ఇది కష్టమా అది కష్టమా అమ్మా? ఇదే కష్టం కానీ బట్ ఏమోలేండి, ఎలాగోలాగా. ఈ బెల్లం అంట ఎల్లో కలర్ లో లేదంట. మా మమ్మీ మా అన్నయ్య తిడుతుంది, ఇది బాగోదు. అవును, అడిసెల బెల్లం అని ఉంటది. ఎంత బాగుంటదో. ఇదెంత నల్లగా ఉంది, మరి నిల్వదో ఏమని నా డౌట్. ఎంత నల్లగా ఉంటే అంత నాణ్యమని వీళ్ళు చెప్తున్నారు. అవి రుచి లేకపోతే ఇలా చెప్తాను నేను. సడన్ గా పూర్ణాలు వండాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నేను వండే పరిస్థితుల్లో లేనుగా అమ్మా. ఆమెకైతే పూర్ణం వచ్చు, అందుకోసమే ఐడియా వచ్చింది నాకు. అదే పలావ్ అన్నం అంటే బిర్యానీలు అంటే నేను నిలబడతా, ఇద్దరు వండుతాం. ఈ పూర్ణం అది అంటే తొందరగా అయిపోద్దని. పూర్ణం అమావాస్య పౌర్ణమి పూర్ణాలు అందుకోసమే పూర్ణాలు. చెప్పండి.
ఏంటండి అది మోత వస్తుంటే ఇంక మాటలు ఎట్లా పడతాయి? 2 కుక్కర్లు పేల్చుకున్న 3 కుక్కర్లు పేల్చుకున్న చరిత్ర మా మమ్మీ నిలబడటం చేతగాక ఇక్కడ కూర్చున్నాలే గాని మళ్ళీ దిగుతే లేవలేము, ఎక్కలేనని కూర్చున్నాలే గాని నాకు భయం అవుతుంది కుక్కర్ కుయ్యి కుయ్యి అంటే. అది హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మెడిసిన్స్ వేసుకుంటున్నారా ఏంటి? టైంకి ఇండిషన్లు చేస్తున్నారుగా, దీంట్లో ఇండిషన్లు చేస్తున్నారు. జ్వరము అంటే మరి టైఫాయిడ్ జ్వరము, మరి బెడ్డిన్ పీసో ఏదో అంట వీళ్ళు సరిగా చెప్పట్లా నాకు. దీంట్లో ఇండిషన్లు చేస్తున్నారు. రాత్రి బాటిల్ ఎక్కినాయి. ఇంకా ఏం చేస్తా, ఎండలు కూళ్ళకి పోయి వచ్చాక ఆ జ్వరం మీదనే ఇంకా ఇంకో నిలబడటం చేతగాక. జ్వరం వచ్చిందిగా మా మమ్మీ ఈరోజు పూర్ణాలు తినకూడదు. ఒకటి తింటాలే, తినకుండా ఎట్లా ఉంటాయి ఇంట్లో వండినాక. తినకూడదు మమ్మీ, చికెన్ తినకూడదు, పూర్ణం ఎందుకు తినకూడదు, ఏముంది దాంట్లో? చేపల పులుసు కూడా తినకూడదు. చేపల పులుసు తినలే, మొన్న తిన్నాలే, తెచ్చుకున్న రోజు తిన్నా. ఏముందిలే అంత జ్వరం లెక్కలోది కాదని ఆ రోజు మనస్ఫూర్తిగా తిన్నా. ఇంకా మళ్ళీ ఎందుకు పిక్క చేపలు వండారులే కానీ నేను ఇష్టపడాను. ఏం పిక్క చిత్కా చేపలు కాదు, మట్ట గుడిసెలు, మట్టలు, ఏదో మట్టె గుడిసెలు అంటే నాకు చిన్నవి అట్లా ఇష్టం ఉండదు. నా సొర చేపలు కావాలి, సొర చేపలు కావాలి. సొర కూడా కాదు. ఏరా పులే మొన్న లాస్ట్ వీడియోలో జిమ్ కు వస్తా అంది, ఫ్యాన్ లో పెట్టుకుని కూర్చుంది. ఇంకేం జిమ్కి వస్తావు? నాకు బూట్లు ఇప్పలేదుగా. నా ఇస్తా పదా, సేమ్ సైజ్ మమ్మీది నాది. వస్తా జిమ్ముకు పోయితే ఎందుకు సైకిల్ మీద ఉరుకుతా ఉంటే నాకు భయం అంది. అంతకుముందు మా ఇంట్లో కూడా ఉంది, అది నేను ఎప్పుడు ఎక్కలా. చిచ్చేస్తే మేము నడవాలంటే అది పోవాలంట, అది ఉంది, సైకిల్ ఉంది. ఏదైనా నేను చేయనండి, నా చేత కాదుగా. మిరపకాయలకి వెళ్ళేరుతారా? ఏరియాలన్నీ చిన్నప్పుడు ఏరియా, ఎప్పుడో మిరపకాయలు 30 సంవత్సరాల కింద ఏరియా, 20 సంవత్సరాల కింద ఏరియా. కానీ ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది పొలానికి పోక. నేను 20-30 సంవత్సరాల కింద ఏరింది, ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. అంటే మీకు 50 ఉట్టి అబద్ధాలు. మా డాడీకి 50, ఇవాళ 44 ఎన్నో 50 అనుకుంటే నేను ముస్లాం అని గిల్టీ ఫీలింగ్, నాకు హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ముసలాళ్ళు అయితే ఎవరికైనా హ్యాపీ ఫీలింగ్. ఇంకా వయసులో అనుకుంటే ఏముంది, అక్కడ పాటలు అక్కడ అరిగిపోయినాక వయసామని అని నేను ఎట్లా అనుకుంటా, ముస్లామని అనుకుంటా. నా పిల్లలు హ్యాపీగా ఉండాలా, నేను హ్యాపీగా ఉండాలా, అందరు హ్యాపీగా ఉండాలి. అందరి కోసం నా ముద్దులు. జ్వరం వచ్చినా ఎట్లా అరిచిద్దో చూడు. జ్వరం వస్తే ఎక్కడికి పోయింది, గొంతు కొంచెం తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. నేను కావాలని, అంతకుముందు అయితే స్లోగా వచ్చేది, ఇప్పుడు కావాలని పట్టుబట్టి అంటుంది. ఇంతకు ముందు స్లోగా అయితే నాకు కష్టం అనిపించేది కాదు, సింపుల్ గా వచ్చేది. ఇప్పుడు కొద్ది కష్టంతోనే. ఈ మధ్య కాలంలో మమ్మీకి ఇష్టం లేని పని ఒకటి చేశాను. ఏం చేశాను? చెవులు కుట్టించుకుంది. అసలు నాకు ఇష్టం లేదు ఫ్రెండ్, 2 ఎక్కువ. నాకు ఒకటే ఇష్టం, 2 అయితే ఏమో అనుకున్నా. నువ్వు చూపించొద్దయ్యా జూమ్ చేసి. నేను వజ్రం పుట్టుక కొంటే కలిసి రావట్లేదు, నష్టాలు తగులుతున్నాయని నాకు డౌట్ వచ్చి 4 నెలల కిందనే అమ్మేద్దామమ్మా అంటే నేను నా మాట వినలేదు. మొన్న ఛానల్ పోయినాక అసలు నీ పుట్టుకే ఇంత పని చేసింది అన్న నేను. అట్లా నిజంగా ఉంటది అంటారా? మా అమ్మ అనేసరికి భయపడ్డా కానీ. అంటే నేను కూడా అట్లా ఎవరు నమ్మర్లే గానీ ఆ యూట్యూబ్ లో ఎవరో చెప్తే విన్నాను ఫ్రెండ్స్. వేణుగోపాల్ స్వామి కాదు, ఎవరు కాదు, ముస్లాం ఆడామే విన్నా. అప్పటి నుంచి నాకు కొంచెం డౌట్ వచ్చి ఆ పుట్టుక కొన్న కాడ నుంచి మాకు నేను అసలు నా బర్త్డేకి రింగ్ తీసుకుంటా అని వెళ్తే తిట్టి ఏంటి అంత పెట్టి అంత చిన్నది తీసుకుంటావా అని ఇంత పెద్దది గోల్డ్ తీసుకుంటా. అవును తీసుకున్న, కళ్యాణ ఉంగరం తీసుకున్న. అప్పుడు అసలు పుట్టుక తెచ్చినాక మళ్ళీ ఉంగరం తీసుకుంటాను. అప్పుడు అంత ఉంది మాకు. ఈమె పుట్టుక కొన్నది, లాస్ట్కి పుట్టుక అమ్ముకొని ఇంకా పుట్టుక ఆ డబ్బులతో తెచ్చుకోలేదా? ఏంటండి మాకైతే వజ్రం కలిసి రాలేదని మా మమ్మీ ఫీలింగ్. వజ్రం తెచ్చుకున్నా చాలా నష్టం పోయింది. కళ్ళ జోడు కూడా పోయింది ఫ్రెండ్స్. నిన్న కారు కూడా కొన్నది ఫ్రెండ్. కొనాలి, అది అబద్ధం ఎందుకు? ఆ పుట్టుక తెచ్చినాక మాకు గుడ్ న్యూస్ తగిలింది ఏంటంటే ఆ కారు కొనటమే. ఆ కారు కూడా కొన్నారులే కానీ అది ఎందుకులే, మీ డాడీది అది అనేది వదిలేదు. నువ్వేం కొంటావు మరి మా డాడీ లేకపోతే? మాకు ఇంట్లో కలిసి రావాలా, మనం హ్యాపీగా. ఓకే అవన్నీ చూడండి బెల్లం తింటున్నాను ఫ్రెండ్స్.
బెల్లం ఇష్టమే ఫ్రెండ్స్, నా బెల్లం తింటా. శనగపప్పు ఉడికింది. ఇప్పుడు ఈ పప్పుతో పూర్ణాలు చేసుకో. చెప్పు పప్పు ఉడికిందంట ఫ్రెండ్స్. మళ్ళీ రోట్లోనే నూరుతారు. అంతకుముందు అప్పుడు చూసాలే కానీ మా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య వాళ్ళ అమ్మ చేస్తుంటే చూసా. తర్వాత కూడా మా అమ్మాయి చేసిందే కానీ చేయటం నేను గనమనే. నేను చూడాలి చేసుకొని సపరేట్ తెచ్చి నాకు ఇచ్చేది. నేను ఇప్పుడు రోడ్లో వేసి నూరుద్దో మిక్సీలో పట్టుద్దో. ఏంటి ఆ సౌండ్లు ఏంటి? నువ్వేంటి? అరే జారిపోతుంది. జారుతున్నావురో చేయి, జారుతున్నావురో చేయి, జారుతున్నావురో. చేత కాకనే కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చున్నానని ఏం అనుకోబాకండి ఫ్రెండ్స్. నిలబడటం చేత కావట్లేదు ఫ్రెండ్. నేను లేకపోతే పిల్లకి హుషారు ఉండదు. మీకోసం నాకు ఈడో కావాలని, మీకు కనబడాలని, మీ ప్రేమతో నా అమ్మో, మీ ప్రేమతో నా ప్రేమతో ఏందో లింగా నాన్నకు ప్రేమతో. మీ నాన్న చీర తెచ్చాడుగా. చెప్పలేదు. మా నాన్న చీర తెచ్చారు ఫ్రెండ్స్ పండక్కి. 3 ఏళ్ళు పెట్టి తెచ్చారు. 3,500 ఎంత అంట. కానీ మంచి చీరే తెచ్చారు. నువ్వు యూట్యూబ్ లో చెప్పడం వల్ల ఆయన ఊళ్ళో వాళ్ళు ఇలా అదే అంతే. నువ్వు యూట్యూబ్ లో చెప్పి మీ డాడీతో చీర సంపాదించుకున్నావా? ఈ పండక్కి మా నాన్న చీరకి, గాజులకి, నాకు అమ్మాయికి అయితే బట్టలకి ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఆమె గాజులు, నాకు చీర, గాజులు మా డాడీ ఇచ్చారు. మా అమ్మ కూడా ఇచ్చింది కానీ నాకు ఇవ్వలేదు. ఆయన అల్లుడు గారికి ఇచ్చుకుంది. మేనత్ అంట ఆమె. ఆయన అన్నయ్య కొడుకంట. నాకన్నా ఆయన మీద ఇష్టం ఎక్కువ ఆమెకి. అంటే కొడుకంట నీకు తెలీదా? నాకు తెలియదు ఫ్రెండ్స్. మా అమ్మకి ఇలా డాడీ అన్నయ్య కొడుకు ఎప్పుడు సంవత్సరం మేనడునో అల్లుడనో ఏదనో ఒక 2 ఏళ్ళు ఇస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఏదు. ఆయన పండగకి బట్టలు తెచ్చుకో అని ఇస్తుంది మా అమ్మ. లేదండి, మా డాడీ ఇది కూడా ఇవ్వలేదండి. ఇస్తా అని నాకు కూడా ఇవ్వలేదండి. హాయ్, వీడియోస్ లో మా మమ్మీ వాయిస్ ఓవర్ కావాలని చాలా మంది అడుగుతున్నారు. ఏమంటారో మరి మమ్మీ గారు? గ్రౌండ్ ఫ్లోర్ టు ఫస్ట్ ఫ్లోర్. నాకు వాయిస్ ఓవర్ రాదు ఫ్రెండ్స్. ఏమన్నా మాటలు వస్తేనే మాటలు వస్తాయి నాకు. నేను చెప్పాలంటే నేను ఏం మాట చెప్పలేను. అట్లానే పిల్లలు చెప్పమంటారు అని కదా. వాళ్ళు ఏదో అడిగారు అనుకో వెంటనే సమాధానం ఇస్తా కానీ మైపిచ్చి అది చెప్పమ్మా ఇది చెప్పమ్మంటే నాకు రాదు ఫ్రెండ్. నేను వాయిస్ ఓవర్ ఈ జన్మలో కూడా ఇయ్యలేను. అది ఆగండి అమ్మలారు ఫ్రెండ్లలారా కాదు, బయట ఏదో బట్టలు అమ్ముకునే వాళ్ళు. నాకు రాదు మరి. ఇంకేం బుద్ధి. ఇప్పుడు అదంతా ఎందుకులేండి. ఎలా చెప్తావు? ఆగండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోండి. ఆగండి ఒకసారి వీడియో చూసి వెళ్ళిపోండి. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఇంకెవరికి ఉండదు. అది చెప్పించచ్చు మమ్మీతో కూడా. ఎందుకు కింద కూర్చుంది అని చూస్తున్నారా? ఒక 2-3 గంటల నుంచి పిల్ల నేనేం పని చేయట్లేదు కదా ఫ్రెండ్స్. చేసినట్టే ఉందమ్మా. నేనే ఆ పప్పు ఇప్పుడే కుక్కర్లో నుంచి తీసాముగా, చల్లారుతుంది. ఫ్యాన్ దగ్గర వేసి కూర్చోమ్మా, నేను పైన కూర్చున్నాగా నువ్వు కింద కూర్చో అని నేనే చెప్పానండి. నువ్వు ఎప్పుడు నా కాళ్ళ దగ్గరే ఉండాలి. నా కాళ్ళ దగ్గర ఆమె ఉండేది ఏంది? నా మనసులో నా గుండెల్లో ఉంటుంది ఆమె. నా పిల్లలందరూ ఉన్న అంతేనండి. ఇప్పుడు ఈ వంట అయిపోయాక మళ్ళీ నేను జిమ్కి వెళ్ళాలండి. టైం చూస్తే ఇప్పుడే 5:30 అయిపోతుంది. మా మమ్మీ ఎప్పుడు దొరికిద్దా ఛాన్స్, ఎప్పుడు జిమ్ మానిపిద్దామా, ఈ ఒక్కరోజు ఇంట్లో ఉంటే బాగుంటుంది అని చూడండి ఎలా చూస్తుందో. నేను వద్దని చెప్పనులే కానీ ఉంటే మంచిదిలే ఒక రోజు అని టైం సెండ్ చేయొచ్చని మనసులో ఉంటుంది కానీ వద్దమ్మా అన్నాను ఫ్రెండ్స్. ఒక్కమైనా ఉంటాయి ఇంట్లో సెల్ చూసుకుంటా నేను ఉంటాలే కానీ వద్దన్నాను నేను. కానీ ఇవాళ ఏం పని చేసిందిగా పొద్దు నుంచి నాకు ప్రాణం బాగోక ఒక్క పూట పోతే ఏంలే అనుకుంటా కానీ వద్దని మాత్రం చెప్పను. అది నీ సంస్కారం.
నా సంస్కారం అట్లా ఉంది, నా సంస్కారం అట్లా ఉంది. మిక్సీలో చేస్తా అంటే వద్దంది, అందుకని చిన్న రోల్లో మిక్సీ తిరుగుద్దో లేదని నాకు డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. మెత్తగా అయిపోతుందంట. మెత్తగా అయితే ఎట్లా మరి? అది ఏం చేస్తా, ఇవి నేను నూరుతో ఇవమ్మా. నువ్వు అది పోగొట్టుకోగలేమ్మా. నిన్ననే 2 సార్లు గుచ్చారు. ఈ చేయితో నీవా? వద్దు నేను చేస్తాగా. కాదు, కుడి చేతి క్యాన్ లా పెట్టుకుని ఎడం చేతితో నూరిద్దంట. చూడండి ఎలా నాకు నూరటం అలవాటు, నీకు అలవాట్లేదుగా అమ్మ. ట్రై, ఎలాగోలా కష్టపడుతున్నాగా, కష్టపడదాం. నీకు పూర్ణాలు అంటే ఇష్టమా? మీకు? నాకు కూడా అంత ఇష్టం అంటే 1, 2 తింటాలే కానీ వీడియో కోసం చేయాలని చేస్తున్నాం ఫ్రెండ్స్. అంతా అబద్ధం ఫ్రెండ్స్, పూర్ణాలు ఆవిడ కోసమే చేస్తున్నాం. అది ఫ్రెండ్స్ చూడండి, మొహం చూడండి. అట్లాగే అనుకోండి, నాకేమైంది ఇప్పుడు? నువ్వేం చేయొద్దు, ఇది అంత ఎక్కువ కష్టం ఏం లేదు, నేను చేస్తా. పిల్ల కష్టం పడితే అమ్మకు కష్టం అనిపించదా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు టైఫాయిడ్ ఏమంటారు, జ్వరం వచ్చే ఉంది, ఐవీలు పెట్టించుకుంటున్నారు, మీకు ఎందుకండి వీడియోలు? టాబ్లెట్లు వేసుకొని పడుకోక. అలవాటు అవ్వాలక మళ్ళీ నాకు మర్చిపోతారని నా భయం. కామెంట్ పెట్టారంట మా స్టైల్ పలావ్ వండమని, వండుతా ఫ్రెండ్స్. కానీ ఇది కొద్దిగా తీయాలా, అప్పుడు వండుతా. పాప కూడా ఉంటది, ఒక్క అమ్మ ఏం వండాలి, ఇద్దరు కలిసే చేస్తాం. కొడతారా నిన్ను? ఆ విషయం వాళ్ళే తెలుసు. ఎందుకుండరు? ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఉంటారు. టేస్ట్ చూడు మమ్మీ, స్వీట్నెస్ సరిపోయిందో లేదో, కొంచెం తగ్గించేస్తున్నా. దీంట్లో అయితే సరిపోయింది. అమ్మగారు, మిమ్మల్ని చూస్తుంటే, వీడియోలు చూస్తుంటే చాలా మంది వాళ్ళ టెన్షన్లు మర్చిపోతున్నారంట. దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా టెన్షన్ పోవటానికి నేను వీడియో చేస్తున్నా. మీ టెన్షన్లు పోగొడుతున్నానంటే నాకు ఆనందమే గమా, నాకు హ్యాపీయే. నాకు టెన్షన్ ఉంటది, నా మైండ్ లో చాలా టెన్షన్, దానికోసం వీడియో. లేకపోతే నేనేమన్నా స్టారా? నా ఎడిట్ చేసిన కాడి నుంచి కూర్చుంటా ఫ్రెండ్స్, అయిపోయేదాకా అబ్బాయి అమ్మటే నా మాటలే నేను ఎడిట్ లోనే ఇనుకొని నవ్వుకుంటా ఉంటా. మళ్ళీ అది ఛానల్ రాగానే మళ్ళీ రోజుకు 2 టిప్పులు చూసుకుంటా. నేను వీడియో చేసిన కాడి నుంచి నేను సీరియల్ మానేశాను. మీనా తప్ప బ్రహ్మముడి 2 చూస్తున్నా. అంతకుముందు 10 సీరియల్ చూసామని. బ్రహ్మముడి చూస్తున్నావా? ఆ 2 వదలట్లా. నేను ఒక్క సీరియల్ కూడా చూడను. నీకేం టైం పాస్ అయింది, నాకు ఎట్లా టైం పాస్ కాదు, నాకు టైం సరిపోదు. ఇందులో ఇలాచీ పౌడర్ వేసాను, అది చూపించడం మర్చిపోయానండి. పూర్ణం వేసుకోవడానికి ఈ మినప్ప పిండిలో మనం కొంచెం ఇది బియ్యం పిండి వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం క్రిస్పీ వస్తుందేమో అని. కొంచెం క్రిస్పీ అంటే ఇది సాల్ట్ పైన లేయర్కి. అందులో కొంచెం ఇప్పుడు నేనేం వేసానంటే బియ్య పిండి ఇంకా ఉప్పు, సాల్ట్ వేసి మినప్పిండి కలపాలి. ఇది మీరు చూడటమేనా? చేయరా? నేను చెయ్యనుగా చేయటం రాదు. దొంగ లేదేం లేదు, నిజమే. మరి ఇంత ఫ్రాంక్ గా ఒప్పుకుంటే ఎట్లా? ఏదో వచ్చు, ఏదో ట్రై చేస్తా. రాని పని వచ్చు అని చెప్పకూడదు, నిజం ఉండాల మనిషి దగ్గర. నిజాలే మాట్లాడతా, అది యూట్యూబ్ కానీ నాకు వస్తే నేను ఎట్లా కథ వండుతానని చెప్తాను కదా ఫ్రెండ్స్. రాని పని ఎచ్చులు ఎందుకు చెప్పుకోవాలా? గ్రేట్ మా ఎచ్చులు ఏం చేస్తుందా? చాకరీ చేసి అల్లాడిపోతుంది. మీరేమన్నా చేస్తున్నారా? మిషన్లో బట్టలన్నా వేస్తున్నారా? ఏమండి, మగపిల్లలు అయితే మిషన్లో బట్టలు వేసుకోకూడదా? వేసుకోరీళ్ళు. నేనన్నా పాపన్నా వేసుకోవాలా? ఎప్పుడన్నా వేస్తుంది, ఆమె కూడా ఎక్కువ వేయదండి. ఎటో ఇట్లా ప్రమాదంలో ఉన్నప్పుడు నేను అప్పుడు వేస్తుంది. ఇంక మా అమ్మ ఏం వేస్తుందిలే అని అనుకున్నప్పుడు అది నూనె కథ అంటుంది. అదే కదిలింది.
చాలా రోజులు అయింది ఏక ఎలా వస్తుందో ఏంటో. బాగానే వస్తుంది, ఎందుకు రాదు, బాగానే వస్తుంది. కానీ లావ్ అయినాయి ఫ్రెండ్స్. మనిషికి ఒకటి తింటే చాలు. మనిషికి ఒకటి తింటే చాలని ఇంకా చాలా సేపు నిలబడాలా, జిమ్ పోయే టైం అయింది, తొందరగా వేసిపోవాలని చేస్తుంది ఫ్రెండ్స్. అమ్మకు తెలుసు. లాకెట్ బాగుందండి. లాకెట్ కాదండి, మైపు తాళిత అనుకున్నారు. కొత్తగా తెచ్చిన మైపు మెళ్ళ వేశారు. నేనేం చేస్తాను ఏంటని మెళ్ళ నుంచి తీసుకోవచ్చని నేనే చెప్పా, ఉందమ్మా అంటే వేయండి అని. ఏముంది, ఇదైతే గుర్తుంటుంది, తీసి ఇస్తా నేనైనా. అంటే మా జాగ్రత్తలో మేము ఉండాలి కదండి. మన జాగ్రత్తలు మనం ఉండాలి కదండి. ఎట్లా మీరు బాగా జాగ్రత్తలో ఉండి మీకు మిషన్ లో వేసారండి పాత మనుషులు. వేసానంటే ఇట్లా అది ఇట్లా పెట్టేది పెన్నులాగా, ఇదేం మెళ్ళ దండలాగా ఉంటే తెలుస్తుంది. ఇంక ఇది వాషింగ్ మిషన్ లోకి వెళ్ళదన్నమాట. వెళ్ళదు, ఇంకెందుకు వెళ్ళుద్ది, తప్పడుగు ఒకసారి పడుద్ది, మాట పడుద్ది. పెళ్ళల్లారా పిల్లలారా, నా కష్టం చూపించవేంటి ఇక్కడ నేను వేస్తుంటే. లేను నుండ తీసుకొని దాంట్లో వేస్తావమ్మా. ఎలా ఉంటాయో ఏంటో. సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్, దాంట్లో డౌటే లేదు. లేకపోతే కొంచెం లావ్ అయినాయి అనుకోవటమే కానీ మా అమ్మాయి వండితే భలే బాగుంటాయి, నాకు తెలుసుగా. చిన్నప్పుడు మీ మమ్మీ కూడా ఉండేది కదా. అసలు నా పెళ్ళి అయ్యి మా పిల్లలు కడుపులో పడ్డాక పెద్ద పిల్లోడు మా అత్తయ్య వాళ్ళ అమ్మ చేసి ఇచ్చేదాకా నాకు పూర్ణం అనేదే తెలియదండి, అబద్ధం చెప్పకూడదు. మా అత్తయ్య వాళ్ళ అమ్మ చేసి పెట్టింది, నేను నీళ్ళు వేసుకొని కడుపుతో ఉండాలని. అప్పుడు తిన్నా నేను పుట్టినాక. తర్వాత మా అమ్మాయి చేసింది చూడటం అయితే అప్పుడు మా అత్తయ్య గారి అమ్మ చేసినప్పుడు. అంతకుముందు చేసింది కానీ నేను రానుగా పోయి దగ్గరికి నాకేం పని. ఇప్పుడు యూట్యూబ్ అని వస్తున్నా. ఒకటి చేయను అంటే ఫ్రాంక్ గా నేను వంట చేయను, నాకు కూతురు ఉంది, ఆ వంట చూసుకుంటది. అంటే వంట చేస్తా, ఇట్లాంటివి చేయను. పకోడీలు, అమ్మో చపాతీలు చేస్తాను నేను, అది ఒక్కటే నేను చేసేది. పూరి కూడా చేస్తాను. పూరి కూడా చేస్తా. ఈ గారె, ఈ ఏందిది పూర్ణం, ఆడిస అవి నాకు రావమ్మా, నాకు భయం. నిజంగానే ఒప్పుకుంటాను నేను. ఆగండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోండి. లైక్ చేయమని చెప్పు వీడియో చూసిన వాళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ లేదుగా ఫ్రెండ్, పోయిందిగా మా ఛానల్, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. నేను వస్తా మీకోసం. సబ్స్క్రైబ్ రావట్లేదు ఫ్రెండ్స్. నచ్చాలి ఇద్దరు ఫ్రై అయినవి తీస్తున్నా. వావ్ నైస్. ఇంత వంటగత్యం ఎట్లయినా అమ్మను మా అమ్మ నేర్పింది. అది అబద్ధం. అమ్మ ఏం నేర్పలా, ఎవరిదో తెలివి వచ్చింది. ఎలాగోలా బతకనివ్వండి ఫ్రెండ్స్ మమ్మల్ని. ఇది మా అమ్మ వంట కాదు, నా వంట కాదు. ఎవరా తెలియగల వాళ్ళు? మీ నాయనమ్మ, ఇంకెవరమ్మా? ఓకే, తెలివి ఇది. అంటే వంటలోనే, ఇంకా దేంట్లో పొత్తు లేదు, వంటలోనే. అంటే నువ్వు మంచిగా చెప్తున్నావా, గుడ్ ఆర్ బ్యాడ్? రెండు. వంటలో గుడ్డు, ఇంకా తక్కింది నేను చెప్పను. అమ్మో నాకు తెలియదు. అమ్మాయి మంచిదే, వంట కూడా మంచిగా ఉంటుంది. అయితే నాకు రాదు, మా అమ్మకు రావు ఇట్లాంటి పనులు. ఇలా నాయనమ్మకే వస్తాయి. అదే వంట ఈమె పట్టింది. వాళ్ళ మంచితనం గురించి నాకేం తెలుసు. మరి ఎవరి మంచితనం గురించి తెలుసు ఏంటి? మీ నాన్న మంచితనం గురించి తెలుసు మీకు. మా నాన్న మంచితనం, మీ నాన్న మంచితనం రెండూ తెలుసు నాకు. మీ నాన్న కూడా మంచోడే, మా నాన్న కూడా మంచోడే. అది ఒక 5 వీడియోల కింద వీళ్ళ నాన్న గురించి ఏం చెప్పింది అంటే ఆ వీడియోలు లేవు కదా ఇప్పుడు. ఇప్పుడు అంటే మా నాన్న చీర కొనిపెట్టాడండి, నాకు ఆ సంతోషం చాలండి. రంజాన్ పండగ ఒక చీర కొనిపెడితే మా నాన్న ఉండని రోజులు, నేను అన్ని ఉండే రోజులు మాకు చాలి ఆనందం. ఏమో 1000 రూపాయల చీర అయినా చాలు నాకు. నాకు ఇంకా ఎవరు ఇస్తారండి, మా నాన్న చెప్పైతే. మా నాన్న ఇచ్చిన చీరేనండి నాకు. పండగకి ఎవరు చీర తేలేదు, నాకు గాజులు కూడా తేలేదు. సంవత్సరం
ఈ సంవత్సరం పండగ ఎలా పడితే అలా వెళ్ళిందిలేండి. ఉయ్యిరు వెళ్ళానండి ఉపాసన నెల. పండగ దగ్గరకు వచ్చిందని మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి వేపించిందండి నా గాజులు 100 రూపాయలు వేసుకొని అయ్యే ఉంచుకున్నా. ఇక పండగ కూడా అయ్యే. ఇప్పుడు కూడా క్యాండిల్ పెట్టారని తీశారు కానీ మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి, ఆ పేరు ఫర్జానా, ఆమె గాజులతో నేను పండగ చేసుకున్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సహిష్ణా ఆమె వేసిన గాజులతోనే పండగ అయితే ఇప్పుడు దాకా ఉండేది. ఇది బాగుంటాయి పిన్ని, నీ చేతులు రంగుకి అని ఈ గాజులు నా బిడ్డ వేసింది, నేను వేయించుకున్నా. పండగ ముందు వేసినట్టు ఎందుకు నేను కొనుక్కోవాలని ఈ గాజులతోనే పండగ చేసుకున్నా. అది నా బిడ్డ నాకు చేసిన హెల్ప్. హెల్ప్ కాదులే, ఏదో ఇంకా నేను 10 డజన్లు తీసుకొచ్చి పెట్టా బీరువాలో. నాకు ఇన్ని ఉన్నాయి లేవని నేను చెప్పట్లా. నా మీద ప్రేమతోని పిన్ని నేను గాజులు వేపిస్తానని వేపించిందని నా బీరో నిండా గాజులే. నాకు లేక కాదు, ఆ ప్రేమ. యు వాంట్ లవ్. లవ్ లవ్ వండడం వరకు నా బాధ్యత అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ సెక్షన్. ఓహో బాగుంది. ఆ. ఇప్పుడు ఇవన్నీ నేను తినేయచ్చా? అన్నయ్య బాగుంది. అంటే వెయిట్ లాస్ అంటారు, అదంటారు, ఇదంటారు. వెయిట్ లాస్ ప్రోగ్రెస్ ఉంది. లాస్ట్ 3 months నుంచి 3 kgs పెరిగానంతే. ఎక్కువ పెరగలేదు. మమ్మీ ఎలా ఉంది మీరు చెప్పండి ఫస్ట్. బాగుందమ్మా. బాగుందా? బాగుంది కానీ ఇంతవరకు తింటే నాకు జ్వరం వస్తుంది, అరగదొద్దు అక్కడ పెట్టి అనుమానిస్తున్నా అంతే. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ విత్ జెహి. సబ్స్క్రైబ్, లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సర్ప్రైజ్ చేయండి. సర్ప్రైజ్ అంటే అది నాకు తెలియదు. ఓకే బాయ్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి. లైక్ చేయండి.